నా ఫస్ట్ లాంగ్ రైడ్ ముందు నేను ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేశా. బ్యాగ్ ప్యాక్ చేశా, బైక్ రెడీ ఉంది, కానీ హార్ట్ రెడీగా లేదు. భయం చాలా స్ట్రాంగ్గా ఉంది నాలో. డిస్టెన్స్ చూస్తే 1200 కిలోమీటర్స్ గూగుల్ మ్యాప్లో ఈజీగా కనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్లో అది ఒక పెద్ద డెసిషన్. నైట్ ముందు నేను పనుకోలేదు, ఫోన్ చూస్తూ ఉండిపోయినా. మైండ్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు, లైక్ వాట్ ఇఫ్ బైక్ బ్రేక్ డౌన్ అయితే, వాట్ ఇఫ్ యాక్సిడెంట్ అయితే, వాట్ ఇఫ్ నేను తిరిగి రాకపోతే. మన మైండ్ ఎంత డేంజరస్ అంటే అది మన డ్రీమ్ ని ప్రొటెక్ట్ చేయదు, అది మనల్ని ఒక సేఫ్ జోన్ లో పెట్టుకుంటది. కంఫర్ట్ జోన్ లో ఉండడం ఈజీయే, కానీ అక్కడికి వెళితే లైఫ్ ఏం చేంజ్ అవ్వదు. ఆ రోజు నేను నా డౌట్స్ తో, నువ్వు నిజంగా రైడర్వా లేకపోతే రీల్స్ కోసం చేస్తున్నావా? మార్నింగ్ వచ్చింది, సన్ రైజ్ అయింది, నేను బైక్ దగ్గర నిల్చున్నా, కీ హ్యాండ్స్ లో ఉంది, డెసిజన్ మాత్రం హార్ట్ లో లేదు. అప్పుడు నేను డిసైడ్ అయ్యా, భయం ఉంది అంటే అది నేను ట్రై చేయాలి అని సైన్. కీ టర్న్ చేసిన, ఇంజన్ సౌండ్ వచ్చింది. ఆ ఇంజన్ సౌండ్ నాకు కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. ఫస్ట్ గేర్ వేసుకున్నా, స్లోగా మూవ్ అయినా. కొన్ని కిలోమీటర్స్ తర్వాత భయం కొద్దిగా తగ్గింది. ఇంకా కొన్ని కిలోమీటర్స్ తర్వాత నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు నేను అర్థం చేసుకున్నా, భయం వెళ్ళిపోదు, కానీ మనం ముందుకు వెళ్ళిపోతే అది మన వెనుక పడిపోతుంది. నా లైఫ్లో బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే, కరేజ్ అంటే భయం లేకుండా కాదు, భయం ఉన్నా కానీ కూడా అదే డైరెక్షన్లో వెళ్ళడం. ఈరోజు రైడ్ చేస్తున్నాను అంటే అది ఒక డెసిజన్ వల్ల. ఆ రోజు క్యాన్సిల్ చేసి ఉంటే ఈరోజు ఈ స్టోరీ చెప్పేవాని కాదు. మీ లైఫ్లో కూడా ఒక రైడ్ ఉంటుంది కదా, మీ స్టోరీ కూడా కింద కామెంట్లో చెప్పండి. భయం నన్ను ఆపలేదు, అది నన్ను స్టార్ట్ చేయించింది. కింద నా ఛానల్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. చాలా బ్యూటిఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నా విత్ క్వాలిటీ, అండ్ చాలా కష్టపడి చేస్తున్నా. అండ్ ఛానల్ కూడా మానిటైజ్ కాలేదు, మీ సపోర్ట్ తోటి ఛానల్ మానిటైజ్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ రీల్.